నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైస్ మిల్లులను పరిశీలించారు. తాలు పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను తెలుసుకున్న అనంతరం చివరి గింజ వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 72,000 కోట్లు వేశారు రైతుల ఖాతాలు. అడగకుండా వేశాడు. ఒక రాక్షస ప్రభుత్వం మాదిరిగా ఈరోజు వివరిస్తుంది. వరంగల్ డిక్లరేషన్లో ఎన్నికల ముందు రైతులకు అనేక రకాల హామీలు ఇచ్చింది. 4 పాదాల రైతులకు ధర్మంగా పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా తుంగలో కొట్టి ఈరోజు రైతులను ముందు 5.5 కిలోలు తరుగు తీస్తారు, 6 కిలోల వరకు తీస్తారు. అట్లా ఒక క్వింటాలకు 12 నుంచి 15 కిలోల వరకు తరుగు తీస్తారు. అందువల్ల మాకు ఒక 40 కిలోల మేము బస్తా తూకము ఒక 600, తర్వాత మొత్తం కలిసి 1 కిలో 200 గ్రాములే మేము తీసుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే 12 కిలోలు 13 కిలోలు ఒక్కొక్క క్వింటాలకు తీస్తారు. ఇది మాత్రం పూర్తిగా అన్యాయం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దాన్ని ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాలి. ఒక్క 40 కిలోలకు 1 కిలో